హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ స్ట్రగుల్స్ ఎపిసోడ్ 3లో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ టైం గురించి. సో నేను స్ట్రగుల్స్ పడడానికి కారణం టైంని సరిగ్గా వాడుకోకపోవడం. దానికి 200% నేను అగ్రీ చేస్తానండి. నేను టైంని సరిగ్గా వాడుకోలేదు. నా దృష్టిలో ఇప్పటికి అర్థమైండేది, మనం మనీకి ఎంత వాల్యూ ఇస్తామో, ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, టైంకి కూడా అంత రెస్పెక్ట్ ఇస్తే మనకు సక్సెస్ అనేది వెతుక్కుంటూ వస్తుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది వీడియోస్కి రాలేదని చెప్పి, నాకు సపోర్ట్ సరిగ్గా లేదని చెప్పి, అనుకున్న విధంగా నేను తీద్దాం అనుకుంటే నాకు కనీసం జనాలు కూడా ఎందుకు రాలేదు, ఈ యొక్క మైండ్ అనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అంటే నా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడిని. సో ఆ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి పబ్జీ అనే గేమ్ ఆడేవాడిని, దాని తర్వాత క్రికెట్ ఆడేవాడిని, ఇక దాని తర్వాత రీల్స్ చూసేవాడిని. సో ఈ మూడు అప్పుడు స్ట్రెస్ తగ్గించుకోవడానికి నేను చూసేవాడిని. అవి నిదానంగా ఏమైపోయిందంటే, నాకు స్ట్రెస్ లేకున్నా కానీ హ్యాపీగా ఉన్నప్పుడు కూడా పబ్జీ ఆడుతున్నాను, హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్స్తో పోయి క్రికెట్ ఆడుతున్నాను, హ్యాపీగా ఉన్నప్పుడు కూడా రీల్స్ చూస్తున్నాను. ఇక నేను మీ ముందు యూట్యూబ్ రావడానికి టైం ఎక్కడ ఉంది చెప్పండి. ఇక నా తప్పు నేను తెలుసుకొని, సో నాకు సపోర్ట్ లేకున్నా, దాని తర్వాత మనీ సపోర్ట్ లేకున్నా, ఫ్రెండ్స్ సపోర్ట్ లేకున్నా, ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా, నా కళకి నేను ఎలా ఎదగాలి అంటే ఈ యొక్క టైంని నేను కరెక్ట్గా యూజ్ చేసుకుంటే, ఈ యొక్క టైంని నా గోల్కి నేను ఉపయోగపరచుకుంటే ఖచ్చితంగా నేనైతే ఎదగలను అనేది నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను ఈ యొక్క ఏ ఫ్రీ టైం అనేది ఉంటుందో ఆ యొక్క ఫ్రీ టైంలో నేను ఏ గేమ్స్ ఆడుకోకుండా నేను వీడియోస్ ఎలా చేయాలి, మీ ముందుకు ఎలా రావాలి, ఇది ఒక్కటే ఆలోచిస్తున్నాను. సో ఇది ఆలోచించాను కాబట్టే ఇప్పటికి ఒక 3 వీడియోస్ చేశాను 4 డేస్లో. దయచేసి మన దగ్గర ఒక ఆస్తి ఉంది, ఆ ఆస్తి టైం, ఆ టైం అనేది మనం గోల్ మీద పెడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఈ మాట నేను సక్సెస్ కాకముందే నేను చెప్తాను, సక్సెస్ అయినా కూడా ఇదే మాట మీదే ఉంటాను. యూట్యూబ్ స్ట్రగుల్స్లో నేను ఇప్పటికి కూడా 1 ఇయర్ అయింది, 34K కాదు 1 lakh ఉంటాను రీ. కానీ 34K దగ్గర ఎందుకు ఆగిపోయినానంటే, నేను నా యొక్క టైంని నేను 200% నేను సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అందులో మీ ముందు నేను చెప్పడానికి నాకు ఎలాంటి మొహమాటం లేదు. కాబట్టి ఈసారి నేను యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో మీరు కూడా యూజ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ యూట్యూబ్ స్ట్రగుల్స్లో ఎపిసోడ్ 4లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ చిరు శ్రీకొండ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.